ఇది నేను నా ఒక్క అమెజాన్ షాప్లో 2 ఇయర్స్లో మేక్ చేసిన మనీ. ఇది అదే 2 ఇయర్స్లో ఫ్లిప్కార్ట్లో మేక్ చేసిన మనీ. అది కూడా జస్ట్ 10,000 కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో. బట్ ఇప్పుడు ఆ షాప్ను కంప్లీట్గా ఇన్యాక్టివ్ చేసేసా. ఎస్, పర్ క్వార్టర్కి 4 to 5 lakhs మేక్ చేస్తున్న బిజినెస్ ఇప్పుడు లేదు. ఏమైంది? దానికి రీజన్ ఏంటి? ఈ కామర్స్ అంటే ఏంటి అని తెలియకుండానే నేను అమెజాన్లో ప్రోడక్ట్స్ను సెల్ చేయడం స్టార్ట్ చేసేసా. నేను కాలేజ్ చదువుతుండగానే ఒక బుక్ షాప్కి వెళ్ళి అందులో యూజ్ ద న్యూ బుక్స్ని చాలా చీప్కి సెల్ చేస్తుంటే ఏంటి ఇంత చీప్కి దొరుకుతుందా అని ఆ బుక్స్ పిక్స్ తీసుకొని వచ్చి అమెజాన్లో సెల్ చేయవచ్చు అని తెలుసుకొని అమెజాన్లో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసి లిస్ట్ చేసేసా. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో బుక్స్ను సెల్ చేయడానికి మీకు GST అని అవసరం లేదు. సో ఒక 10 to 20 బుక్స్ను లిస్ట్ చేసి వదిలేసా. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ ప్రోడక్ట్స్ నా వద్ద లేదు. అయ్యింది అవుతుంది, మనం ఏం క్రైమ్ చేయట్లేదు, బిజినెస్ చేస్తున్నామని చెప్పి స్టార్ట్ చేసేసా. నా సర్ప్రైజింగ్కి నేను లిస్ట్ చేసిన బుక్స్కి ఆర్డర్స్ వచ్చాయి. నాకు అప్పుడు ఏం చేయాలని కూడా తెలియదు, అవి ఎలా వర్క్ అవుతుంది అని కూడా తెలియదు. సో తెలుసుకున్నా, నేను ఉన్న ప్లేస్కి ఆ బుక్ షాప్కి 10 kilometers. ఒక్క బుక్ ఆర్డర్ వచ్చినా వెళ్ళి తీసుకొని వచ్చి అమెజాన్ కొరియర్ వాళ్ళకు ప్యాక్ చేసి ఇచ్చేవాడిని. నాకు అసలు కొరియర్స్ కవర్స్ ఉంటాయని కూడా తెలియదు. నేను స్టార్ట్ చేసినప్పుడు పోస్ట్ కవర్స్లోనే ఇచ్చా. ఇక్కడ హైలైట్ ఏంటంటే నాకు కంటిన్యూగా ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి, కానీ ఆ ప్రోడక్ట్స్ను తీసుకొని వస్తామని ఆ షాప్కి వెళ్తే అక్కడ ఆ బుక్స్ ఉండేవి కావు. సో నేను క్యాన్సిల్ చేయడం, అమెజాన్కి సెండ్ చేయడం, కొంచెం లేట్ చేయడం ఇలా చేస్తూ వచ్చా. సో దీనివల్ల ఏమైంది, షాప్ సస్పెండ్ అయింది. సో నేను లైట్ తీసుకున్నా. నేను కాలేజ్లో యాక్టివ్గా ఉండడం వల్ల బుక్స్కి ఎంత ఇన్వెస్ట్ చేశా, ఎంత రిటర్న్ వచ్చింది అని కూడా తెలీదు. ఇంకోవైపు నేను బీఫామ్ ఫినిష్ చేశా, కోవిడ్ ఇంపాక్ట్ ఉంది. సో ఫినిష్ చేసి బయటకు వస్తే జాబ్స్ లేదు, వచ్చిన జాబ్స్కి పే అంతగా ఏం లేదు. సో 90 days ఛాలెంజ్ తీసుకున్నా. ఈ బిజినెస్లో ఫుల్గా దిగుతామని డిసైడ్ చేశా. మళ్ళీ స్క్రాచ్ నుండి స్టార్ట్ చేశా. ఈసారి ఆ బుక్ షాప్ తీసుకోకుండా బెంగళూరులో అవెన్యూ రోడ్ అనే ఒక బుక్ స్ట్రీటే ఉంది, అక్కడికి వెళ్ళి షాప్స్తో మాట్లాడా. నేనైతే డైరెక్ట్గా వాళ్ళ వద్ద నేను ఒక్కడనే కాదు, నేను మా కాలేజ్ సైడ్ నుంచి వస్తున్నా, మా కాలేజ్ స్టూడెంట్స్కి బుక్స్ అవైలబుల్ అయ్యేలాగా ఒక ప్లాట్ఫామ్ను బిల్డ్ చేస్తున్నామని చెప్పా. సో మీకు ఓకే అయితే హోల్సేల్ ప్రైస్కి ఇవ్వాలి, అండ్ ఫస్ట్ మీ షాప్లో ఏ బుక్స్ ఉన్నాయి అని నేను పిక్స్ తీసుకొని వెళ్ళి ఏవేవి వర్కౌట్ అవుతాయని చూస్తా అని చెప్పా. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల పక్కా నాకు ఆర్డర్స్ వస్తాయని నాకు తెలుసు. సో మినిమం పర్ డేకి 10 ఆర్డర్స్ వస్తుందని, మంత్కి 300 బుక్స్ వస్తాయి, ఇయర్కి ± ఒక 3,500 బుక్స్ వరకు వస్తుందని గ్యారంటీ ఇచ్చా. బుక్స్ తీసుకునేటప్పుడు ఆన్ ద స్పాట్ పే చేస్తా, సో మీరేం అప్పియక్కర్లేదు అని చెప్పేసా క్లీన్గా. సో విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఇలా స్టార్ట్ చేసా. సప్లయర్స్తో ప్రాబ్లం వచ్చింది. లాస్ట్కి 3rd సప్లయర్ మాకు బాగా సెట్ అయ్యాడు. డైరెక్ట్ ప్రోడక్ట్స్ను మా లొకేషన్కి సెండ్ చేసేవాళ్ళు, మేము ప్యాక్ చేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళకి సెండ్ చేసేవాళ్ళం. ఇలా చేస్తూ నేను పర్ డేకి యావరేజ్ 30 to 50 ఆర్డర్స్ ప్యాక్ చేసి సెండ్ చేసేవాళ్ళం. సో పర్ డేకి 30 ఆర్డర్స్, పర్ మంత్కి 800 to 900 ఆర్డర్స్, అండ్ పర్ ఇయర్కి 10,000+ ఆర్డర్స్ను ఫిల్ఫిల్ చేసేవాళ్ళం. పర్ మంత్కి నా ప్రాఫిట్ 50 to 1 lakh rupees ± వచ్చేది. సో నేనైతే గాల్లో ఎగురుతుంటుని. పైకి ఎగిరిన బాల్ కిందకి రావాలి కదా, అప్పుడే వచ్చింది యాక్చువల్ ప్రాబ్లమ్స్. అదే కంఫర్ట్ జోన్ అండ్ మెంటాలిటీ. మనీ రావడం వల్ల, కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల నేను చాలా సేఫ్గా ఆడడం స్టార్ట్ చేశా. ఎలాగో బిజినెస్ వర్క్ అవుతుందిలే అని అదర్ థింగ్స్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశా. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వంటి ప్లాట్ఫామ్స్లో సెల్ చేయడం ఎలా అని కంప్లీట్గా ఇన్ డీటెయిల్స్ నేర్చుకున్నా. బ్రాండింగ్ అంటే ఏంటి, ఒక బ్రాండింగ్ ఎలా చేయాలి, బ్రాండ్ అప్రూవల్ ఎలా తీసుకోవాలి, అందులో యాడ్స్ ఎలా రన్ చేయాలి అని అన్ని విధాల కోర్సెస్ చేశా. దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా. నా ఓన్ వెబ్సైట్ను బిల్డ్ చేశా, బ్లాగింగ్ చేశా, ఫ్రీలాన్సింగ్ చేశా, క్లయింట్స్ హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేశా, డిజిటల్ మార్కెటింగ్ చేశా, కంటెంట్ క్రియేటింగ్ చేశా, వీడియో ఎడిటింగ్, షూటింగ్ ఎక్సెట్రా. ఇంకో హైలైట్ ఏంటంటే క్రికెట్. నేను క్రికెట్లో మంచిగా బౌలింగ్ వేస్తా, పేస్ బాగా వస్తుంది. సో చాలామంది దాన్ని కూడా ట్రై చేయమని చెప్పారు. సో టోటల్గా ఏమైంది, ఒక లెర్నింగ్ లూప్లో పడ్డా. రిస్క్ తీసుకునే మెంటాలిటీ కంప్లీట్గా పోయింది. సేఫ్గా ఆడడం స్టార్ట్ చేశా. అయితే ఈ మొత్తం లెర్నింగ్ వేస్టా అంటే అస్సలు కాదు. యూట్యూబ్లో గూగుల్ యాడ్స్ అప్రూవల్ వచ్చింది, అండ్ నా ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేశాను చెప్పా కదా, అందులో కూడా గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. నేను ఇప్పుడు కూడా క్లయింట్స్ను హ్యాండిల్ చేస్తున్నా. క్లయింట్కి ఈ కామర్స్ బిజినెస్ను సెటప్ చేసి ఇవ్వడం, డిజిటల్ మార్కెటింగ్ చేయడం ఎక్సెట్రా వంటివి చేస్తున్నా. అండ్ నా ఓన్ హోమ్ డెకర్ ప్రోడక్ట్ బ్రాండ్ మీద కూడా వర్క్ చేస్తున్నా. బట్ నేను అదర్ థింగ్స్ ఏదైతే స్టార్ట్ చేశానో వాటికి ఫుల్ టైం ఇవ్వలేకపోయా. ఆ అదర్ థింగ్స్ ఏంటి అనేది వీడియో ఎండ్లో చెప్తా. ఒకరోజు ఇది, ఇంకో రోజు అది అంటూ చెట్టు మీద ఉన్న మంకీలా ఒక్కటి తర్వాత ఇంకొకటి అంటూ ఎగరడం స్టార్ట్ చేశా. ఇంతలో నా ఈ కామర్స్ బిజినెస్ నుండి వచ్చే రెవెన్యూ కంప్లీట్గా డౌన్ అయింది. దానికి 4 reasons ఉంది. రీజన్ నెంబర్ 1, మెయిన్ రీజన్ అవుట్ ఆఫ్ స్టాక్. ఆ స్ట్రీట్లో రిపీటెడ్ బుక్స్ రావు. సో స్టాక్ అయిపోయిందంటే మళ్ళీ స్టాక్ తెప్పించే ఆప్షన్ నా కంట్రోల్లో లేదు. నెంబర్ 2, కాంపిటీషన్. నాది నా ఓన్ బ్రాండ్ ప్రోడక్ట్స్ కాదు, జనరిక్ ప్రోడక్ట్స్. సో ఎవరైనా సెల్ చేయవచ్చు. ప్రైస్ ₹1 తక్కువ పెడితే మొత్తం ఆర్డర్స్ ఆ సెల్లర్కే వెళ్తుంది. నెంబర్ 3, రిటర్న్స్. ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అండ్ అవైలబిలిటీ నా కంట్రోల్లో లేదు. సో రిటర్న్స్ వచ్చే ఆప్షన్ చాలా ఎక్కువ. 100 ప్రోడక్ట్స్ సెల్ చేస్తే ఆబ్వియస్లీ ఒక 10 ప్రోడక్ట్ రిటర్న్స్ వస్తాయి. బట్ దానికంటే ఎక్కువ వస్తుందంటే
మన ప్రోడక్ట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని అర్థం. సప్లయర్ షార్టేజ్, చాలామంది లాస్ అవ్వడం వల్ల ఆ స్ట్రీట్లో చాలామంది వాళ్ళ షాప్స్ని తీసేశారు. సో బెంగళూరులో బుక్ స్టోర్కే ఫేమస్ అయిన అవెన్యూ రోడ్లో ఇప్పుడు బుక్ షాప్స్ చాలా తక్కువ ఉన్నాయి. రీజన్స్ ఏమైనా కానీ నా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తగ్గింది. నేను నా షాప్స్ను క్లోజ్ చేసేకి ముందు కూడా పర్ డేకి 10 to 15 ఆర్డర్స్ వచ్చేవి. బట్ సేమ్ బిజినెస్ లూప్, నథింగ్ చేంజ్డ్. ఐమ్ నాట్ అ బిగినర్ ఎనీమోర్. సో గేమ్ను కొంచెం పైకి తీసుకెళ్దామని డిసైడ్ చేశా. బట్ దాట్స్ నాట్ ఎనఫ్. ఈసారి మళ్ళీ స్క్రాచ్ నుండి స్టార్ట్ చేద్దాం. 90 days ఛాలెంజ్. నేను నా బిజినెస్ చేస్తూ ఒక 5 different థింగ్స్ను స్టార్ట్ చేశాను చెప్పా కదా. అవి బ్లాగింగ్, ప్రింట్ ఆన్ డిమాండ్, డ్రాప్ షిప్పింగ్, ఏజెన్సీ అండ్ హోమ్ డెకర్ బ్రాండ్. ఈ 90 daysలో వాటన్నిటినీ ఒక స్టేజ్లో సెట్ చేసి ఎండ్ ఆఫ్ ద ఛాలెంజ్ ఎంత స్పెండ్ చేశా, ఎంత మేక్ చేస్తున్నా అని విత్ ప్రూఫ్ చూపిస్తా. మనం ఒకవేళ సక్సెస్ అయితే ఓకే, లేదంటే నా మొత్తం బ్యాంక్ అకౌంట్ జీరోకి వస్తుంది. ఐ గెస్ అప్పుడు వీటన్నిటిని వదిలేసి మూసుకొని జాబ్కి వెళ్దాం. దాట్స్ ద రియాలిటీ. Day 1 to day 90 షార్ట్స్ వీడియోలో పోస్ట్ చేస్తా. సో మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాలో ఫాలో చేసి మెసేజ్ చేయండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.